బర్త్ సంథింగ్స్. మీకు కొన్ని స్టాండర్డ్స్ ఇస్తున్నాను. హీలింగ్, హెల్త్ అండ్ ఫార్ అబౌవ్ సిక్నెస్. అంటే ఏంటి? స్వస్థత, ఆరోగ్యము, అనారోగ్యము కంటే ఎంతో హెచ్చైన స్థానము. ఓకే, ఎంతమందికి అర్థం? హౌ మెనీ ఆఫ్ కనెక్టెడ్ నౌ? యు ఆర్ గెటింగ్ ఇట్. మీకు నేను ఐఎమ్ గివింగ్ యూ ప్రేయర్ పాయింట్స్. యాకోబు 5:14-15. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలవనంపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలవవలెను. ప్రభువు నామమున అతడు నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయలను. చదువు తర్వాత. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. రైట్. అంటే ఒకవేళ పాపాలు చేయకపోయినా కూడా అనారోగ్యం వస్తుంది. మరి ఎలీషాకు అనారోగ్యం ఉందో చనిపోయాడా లేదా? యా, మెనీ పీపుల్. ఒక దైవజనుడు ఉంటాడు, పౌలు చెప్తాడు అతని కొరకు నేను చాలా బాధపడ్డాను, చనిపోతాడేమో అని. కానీ తుతకథను నెగ్గుతాడు. ఏం పేరు? యా, ఎపోప్రొదితు అని ఉంటుంది, సంథింగ్ లైక్ దాట్. ఓకే, అతను ఏం చేయలేదు, సేవ చేస్తూ అతను అనారోగ్యం అయిపోయి చనిపోయాడు. నాట్ నెసర్లీ సిన్నింగ్, అంటే ఇనఫ్ రెస్ట్ తీసుకోలేదు, కేర్ తీసుకోలేదు. షుడ్ ఆల్సో బీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. రైట్. సో ఇక్కడ ఈ వాక్యం దేని గురించి చెప్తుంది? అనారోగ్యం వస్తే స్వస్థపడుట అనేది దేవుని చిత్తము. పరలోకంలో అనారోగ్యం ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుడు ముల్లెట్టాడని అనారోగ్యం ఉంచుకోవచ్చా, లేకపోతే జీవితాంతం ప్రార్థించాలా? ఒకవేళ అన్ని రోగాలు పెరిగిపోతున్నా లాస్ట్లో అన్ని రోగాలు తీసేయని చనిపోయినా అలాగన్నా చనిపోవాలి, కానీ దేవుని చిత్తమని ఎప్పుడు చనిపోకూడదు. ఎంతమందికి అర్థమైంది? 1, 2, 100 రోగాలు పెరిగిపోయి చనిపోయావా? 100 తీసేయి నాయన అని చనిపో, వీరుల వల్లే చనిపో. కానీ ఇది దేవుని చిత్తం, 100 ముళ్ళు ఎట్టాడు అనుకున్నాం అనుకో, మంచిది కాదు అది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? ఓకే, పక్కనలో చెప్పండి, ఆఖరి వరకు పోరాడు అనండి. ఇది కొండండి, ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇది భూమి పుట్టినప్పటి నుంచి ఉంది, ఇది పోదు. విశ్వాసము ద్వారా కొండ పో అంటే అది కూడా పోతుంది. ఎంతమందికి అర్థమైంది ఇది? సో ఇట్ ఈస్ యువర్ ఫెయిత్, యూ నీడ్ టు డెవలప్ ఇట్ అండ్ పుట్ ఇట్ అవుట్. నెంబర్ 2, నిర్గమకాండం 23-25, ఎక్సోడస్ 23-25. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. ఇంకోటి కూడా దేవుడు చేయగలనంట. నేను నీ మధ్య నుండి రోగమును. ఈ 40 సంవత్సరాలు వాళ్ళకి ఎవరు రోగం వచ్చిందా చెప్పండి? ఇశ్రాయేలీయులు నడుచు ఎడారిలో రాలి, అలా కూడా చేయగలడు దేవుడు. అందుకనే మొదటిది ఏమన్నాను? అనారోగ్యం వస్తే స్వస్థత. రెండవది ఆరోగ్యం, నిలకడగల ఆరోగ్యం అనండి. అలాగే అనారోగ్యం అయితే వాళ్ళని తిట్టొద్దు, దూషించొద్దు, ఇది పాపం చేసాడు అలాగ అనొద్దు. ప్రార్థించండి వాళ్ళ కొరకు. దేవుడు అనారోగ్యాన్ని స్వస్థపరచగలడు. కొంతమంది స్వస్థపడరు. లెట్ హిమ్ బి లైక్ దాట్, నో ప్రాబ్లం. విశ్వాసంలో ఉంది, రేపొద్దున వాళ్ళు రాజులు అవుతారు. వాళ్ళ అనారోగ్యంతో అన్ని రోగాలు చనిపోయినా కూడా వారి విశ్వాసంతో పరిశుద్ధంగా ఉండి జీవిస్తూ ఉంటే వాళ్ళు ఆ సింహాసనం మీద కూర్చుంటారు. యా, మీ మధ్య నుండి రోగమును తొలగించదను. ఎంతమందికి ఈ వచనం నెరవేరాలని ఉంది? ఎంతమంది మిగిలిన నెరవేరాలని ఉందా? ఎంజాయ్ చేస్తారా సిక్నెస్ని? అందరూ చేతులు పైకెత్తండి నెరవేరాలని. యా, క్లైమేట్. అందుకే ఈ బర్త్, యు నీడ్ టు బర్త్. ఈ రెండవ వచనాన్ని మీలో అనేక మంది జన్మనిచ్చుదురుగాక. యు సీ దాట్. మొదటి దాన్ని కూడా మీరు జన్మనిచ్చుదురుగాక. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మీరు చేతులు వేస్తే ఏమవుతుంది? స్వస్థపడతారు. యా, యు నీడ్ టు బర్త్ దిస్ థింగ్స్. మూడోది చూద్దాం, ఇది ఆల్రెడీ బోధించా. అగైన్ ఎఫ్ఎస్సీలో 1:20-21. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను. ఆగండి, ఆయన ఆ బలాతిశయము చేత, యేసు అంటే తండ్రి ఏం చేశాడంట? తనకుండే బలాతిశయము చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పాశమున కూర్చుని పెట్టుకుని ఉన్నాడు. క్రీస్తుని ఆ మరణములో నుంచి లేపి అన్ని నామముల కంటే పై నామముగా, అక్కడ ఒక మాట ఉంటుంది, ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? ఫార్ అబౌవ్. ఇప్పుడు ఒక నామం ఉంది, ట్యూబర్క్యులోసిస్. దానికంటే ఇప్పుడు యేసుప్రభు వారు కుర్చీ, యేసుప్రభు వారి నామం కొంచెం పైన ఉందా? ఎంతో హెచ్చైన స్థానంలో ఉందా? హెచ్ఐవి ఉంది. హెచ్ఐవి కంటే ఆయన పేరు ఎక్కడుంది?
ఎంతో హెచ్చైన స్థానం. ఏ రోగమైనా, షుగర్ కంటే ఆయన పేరు ఎంతో హెచ్చు, బీపీ కంటే ఆయన పేరు ఎంతో హెచ్చైన స్థానంలో ఉంది. అంటే ఇప్పుడు ఆయన ఏం చేశాడు? కృప ద్వారా మనల్ని కూడా ఆయనతో పాటు తీయండి వచనము 2లోనో ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి అన్న, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన 7వ వచనం నుంచి అన్న, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా క్రీస్తు యేసునందు ఆయన మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఒకవేళ నువ్వు ఇక్కడ కూర్చున్నా నీ కుర్చీ అక్కడ ఉంది, నీ పొజిషన్ ఎక్కడ ఉంది. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే అక్కడి నుంచి చేస్తున్నావు ఈ భూమి మీద పరిస్థితి మారాలని. హల్లెలూయా. నువ్వు ఒకవేళ పోరాటం చేస్తే అక్కడి నుంచి చేస్తున్నావు, అందుకే ఎల్లప్పుడూ నీకు విజయము. హల్లెలూయా. యు ఆర్ ఆల్వేస్ ఫైటింగ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ విక్టరీ. ఇప్పుడు నీకు అక్కడ ఉండే స్థానం ఏంటో తెలుసా? అన్ని రోగముల కంటే పైన ఉండే స్థానంలో కూర్చున్నావు నువ్వు. అందుకే ఇవన్నీ పోవాలని ప్రార్థిస్తూ పోవాలా, ప్రార్థించకుండా ఉండాలా? ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న అన్ని రోగాల కంటే ఎంతో హెచ్చైన స్థానములో ఆయన నిన్ను కూర్చోబెట్టాడంట. అంటే వీటన్నిటికంటే ఎంతో పైన ఉన్నావు. రేపొద్దున్న ఇప్పుడు ఈ భూమి మీద నీ స్థానం ఏంటో తెలుసా? యు ఆర్ ఫార్ అబవ్ ఎవ్రీ సిక్నెస్ ఆన్ దిస్ ఇయర్. May some of you birth these things from this month. Hallelujah. I don't know how many of you understood this. ఈ పాయింట్ ఎంతమందికి అర్థమైంది చెప్పండి? అందుకే నా నామమున వాటిని వెలుగుడు. ఎందుకు? ఆయన నామము వాటి కంటే ఎంతో హెచ్చైన స్థానంలో ఉంది. హల్లెలూయా. సో నీవు ఆయన నామము ధరించుకున్నావు కాబట్టి నువ్వు కూడా వాటికంటే ఎంతో, దట్ షుడ్ బి యువర్ గోల్ ఆన్ దిస్ ఇయర్. రాబో కాలంలో విశ్వాసులకు ఇటువంటి స్థానం వచ్చును గాక. అప్పుడు ఎంతమంది వస్తారు యేసయ్య మాకు కావాలని? దిస్ ఈజ్ యువర్ గోల్, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద దేవుని కుమారుల యొక్క, ఇది మన గురి. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, ఇప్పుడు అన్ని రోగాలు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, మందులు వేసుకున్నావు, ఆపరేషన్లు అవుతున్నాయి, ఇప్పుడు పోతావో తెలియదు, మరణ భయం, వేదన. అయినా విశ్వాసాన్ని కొద్దిగా దేవుడు అంటాడు, సంఘాన్ని చూసి కొంచెం బలమున్నా నువ్వు పట్టుకున్నావు, నీలో రోగాలన్నీ ఉన్నా నువ్వు నామాన్ని పట్టుకున్నావు, అలాగే పట్టుకో, కుర్చీలో కూర్చొని పెడతా అంటున్నాడు. అలాగే చనిపో, మళ్ళా శక్తితో లేపి కూర్చోబెడతా స్థానములు అంటున్నాడు. హల్లెలూయా. కొంతమంది ఈ భూమి మీదే ఆ జీవితం జీవించుదురుగాక. ఫార్ అబౌవ్, యు వాంట్ టు లివ్ దట్ life here, far above all the sicknesses. That is your name. అసలు అద్భుతాలే లేవు అన్నవాళ్ళు ఇది నమ్ముతారా? Only heaven will say you are far above that man. Claim that position, cast it out, pray for that. You see that now? Okay, anyway, ఈ మూడు సంఘము రానున్న రోజుల్లో కనుపరచునుగాక, బయలుపరచునుగాక. You see that? ఇవన్నీ మీరు బోధించాలా? ఆమెందని పోయి వెళ్ళిపోకూడదు, మళ్ళీ ఉప్పు పప్పు బెల్లం కొరకు ప్రార్థన చేసుకోకూడదు. ఇవన్నీ కావాలని ఏం చేయాలి? ప్రేయర్ పాయింట్లో పెట్టుకోవాలా. యూ నీడ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ లిఫ్ట్ మీ ఫార్ అబౌట్ దిస్ థింగ్స్. అంటే ఆల్రెడీ నీ పొజిషన్ అక్కడ ఉందా లేదా? నువ్వు రేపు పొద్దున వెళ్ళి అక్కడ కూర్చుంటావా లేదా? యా, లార్డ్ ఐ వాంట్ టు బర్త్ ఎట్ దిస్ థింగ్స్, గెట్ కనెక్టెడ్ టు ద కింగ్డమ్. I want to birth these things, my Lord. I claim these promises. Bless us. దీర్ఘాయుతో తృప్తిపరుస్తానన్నావు నాయన. ఎస్ లార్డ్, అనేకులను హానోకు వలె తీసుకెళ్ళిపోవు నాయన. ఎస్, ఇదిగో అయ్యా, నీ సామర్థ్యం పెరిగే కొలది, నీ వయసు పెరిగే కొలది బలాన్ని ఇస్తానన్నావు. ఇదిగో ప్రభా, బాలుర చర్మము కంటే గొప్పగా, వారికంటే గొప్ప శరీరముగా ఇస్తానన్నావు, గొప్ప శరీరాన్ని ఇస్తానన్నావు. గివ్ us these things. ఎస్ లార్డ్, పక్షిరాజు యవ్వనం వలె నా యవ్వనాన్ని చేయి నాయన. ఇదిగో ఇప్పుడు దాకా నా తరాలు చూసిన పితరుల శాపము ఏది చూడకుండా నన్ను ఆశీర్వదించు నాయన. లెట్ ఎవ్రీ జనరేషనల్ కర్స్ బి బ్రోకెన్, ఎవ్రీ sin and sickness be broken. అవును ప్రభువా, నా పాపాలన్నీ కడిగి తెల్లటి హిమం వలె నా చేయి నాయన. మేక్ మీ మోర్ హోలీ. ఈ ఉపవాస దినాల్లో ఇక ఉపవాసం ఉంటుండగా ఇవన్నిటిని నేను జన్మనిచ్చినట్లు నన్ను ఆశీర్వదించండి. బ్లెస్ మీ, లెట్ మీ బర్త్ దిస్ గ్లోరియస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.